ఆలోచించకు అని చెప్పిందనుకుంటారు. నో. భగవద్గీత అది చెప్పలేదు. భగవద్గీత మొత్తం మీద నీ డ్యూటీ నువ్వు చెయ్యి, ఫలితాన్ని ఆశించకని చెప్పలేదు. ఆ ఫలితం అంటే ఏంటంటే, ఫలితం అనేది కర్మ ఫలితం. కర్మ ఫలితం అంటే ఏంటంటే, నువ్వు చేసే ప్రతి పనికి కొంత పుణ్యము, పాపమొస్తుంది. అది ఫలితం. అది ఆ ఫలితాన్ని మీరు చాలామంది ఏమనుకుంటారంటే, నువ్వు జాబ్ చెయ్యి, సాలరీ తీసుకోక, సాలరీ కోసం ఎక్స్‌పెక్ట్ నువ్వు ఇంటర్వ్యూకెళ్ళు, ఫలితాన్ని నువ్వు వదిలేసేయి. నీ పని నువ్వు చెయ్యి. పోలవరం ప్రాజెక్ట్ నువ్వు స్టార్ట్ చెయ్యి. ఫలితం మీద నువ్వు ఆధారపడక, ఆ కంక్లూజన్‌ను భగవత్ నుంచి డ్రా చేయకూడదు. భగవద్గీత నుంచి డ్రా చేయాల్సిన కంక్లూజన్ ఏంటంటే, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిందేంటంటే, ప్రతి వర్ణానికి కూడా ఒక నిర్దిష్టమైన జాబ్ ఇవ్వబడింది. ప్రతి వర్ణానికి కూడా వాళ్ళు చేయాల్సిన పనుందనమాట. వాళ్ళు ఆ పని కాకుండా వేరే పని చేస్తే, ఆ పని చేస్తే పుణ్యం వస్తది. వేరే పని గనక చేస్తే ధర్మానికి విరుద్ధంగా చేశారు గనక వాళ్ళకి పాపమొస్తదనమాట. తర్వాత ఏ వర్ణం వాడైనా సరే, ఏ పని చేసినా సరే కర్మకు ఫలితం ఉంటుంది. మర్డర్ చేయడం అన్నది క్రైమ్ అవ్వచ్చు. మర్డర్ అనేది జైల్‌లో శిక్ష పడొచ్చు. కానీ మర్డర్ అనే ఫలితం అనేది కర్మానికి ఫలితం ఇస్తదనమాట. ఆ రిజల్ట్ ఏదైతే ఉందో పూజ చేశారనుకోండి ఫలితం వస్తది. అలాగే అన్నదానం చేశారనుకోండి, ఫలితం వస్తది. ఎవరైనా చదివించారనుకోండి, ఫలితం వస్తదనమాట. ఆ ఫలితాన్ని తీసుకెళ్ళిపోయి శ్రీకృష్ణుడికి మీరివ్వాలమాట. అదే నిష్కామ కర్మ అంటే. నిష్కామ కర్మ అన్నా, కర్మ సన్యాసం అన్నా సరే. కర్మ సన్యాసం అంటే ఏంటంటే కర్మలను విడిచిపెట్టడము. అలాగే కర్మఫల త్యాగం ఉంటదనమాట. కర్మఫల త్యాగం ఏంటంటే, చేసిన కర్మకి వచ్చిన ఫలం ఏదైతే ఉందో దాన్ని త్యాగం చేయాలి. అన్నదానం చేయడం ద్వారా మీకొచ్చిన పుణ్యం ఏదైతే ఉందో, ఆ పుణ్యాన్ని తీసుకొని మీరు స్వర్గానిగిరికెళ్తే మీకు రంభతోని, మేనకతోని పొందుకు లభిస్తదనమాట. మీరు అది నాకొద్దు, యజ్ఞం చేస్తాను, కానీ ఆ ఫలితాన్ని నేను నీకు వదిలేస్తున్నాను అని మీరెప్పుడైతే ఫలాన్ని త్యాగం చేస్తారో, ఆ కర్మ ఫలం కోసం శ్రీకృష్ణుడు చెప్తున్నాడే తప్ప, నీ డ్యూటీ నువ్వు చెయ్యి డిటాచ్‌మెంట్ అనేది కాదు. దట్ ఈస్ వన్ స్ట్రాంగ్‌లీ ఐ వాంట్ టు